కనుక సాధు సజ్జన సాంగత్యమే ఎక్కువ ఫలప్రదమని తెలుసుకో. పైగా ఈ భాగవతంలోనే కేవలము భగవంతుని కథలున్నాయా అంటే కాదు, భక్తుల కథలు కూడా చెప్పారుగా. భగవంతుని అవతార లీలా గాథ వైభవాలను చెబుతూ మధ్య మధ్యలో భక్తుల కథలు చెప్తూ ఉన్నారు. ఎందుకండి, భగవంతుని కథ చెప్తే సరిపోతుంది కదా, భక్తుల కథలు చెప్పడం ఎందుకు? మొదల నుంచి ఈ భాగవతంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటే నారద మహర్షి తన కథే తాను చెప్పుకుంటాడు. తన కథే నారద మహర్షి వ్యాసునికి ఈ భాగవతాన్ని ఉపదేశం చేస్తూ తన కథే ప్రారంభం చేస్తాడు. నారదుడు, వ్యాసుడు, భీష్ముడు, కుంతీదేవి, ధ్రువుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, రంతిదేవుడు, ఇట్లా బోలెడు మంది భక్తుల కథలు చెప్పారండి భాగవతంలో. ఎందుకంటే ఈ భగవంతుడికి భక్తుడికి అభేదము. భగవంతుడు అవ్యక్తుడు, అవ్యక్తుడైనటువంటి పరమాత్మ కాదయ్యా భగవాన్, నువ్వు అట్లా అవ్యక్తంగా ఉంటే నాకెట్లా నిన్ను సగుణుడిగా చూడాలి, వ్యక్త రూపంలో చూడాలి. అప్పుడు ఎట్లా స్వామి వ్యక్త రూపంలో చూడాలి అంటే, అదిగో నా భక్తులున్నారు చూసారా, వాళ్లే నా వ్యక్త రూపము అంటున్నాడు భగవానుడు. అవ్యక్తుడైనటువంటి పరమాత్మ వ్యక్త రూపంలో మనకి ఈ భక్తులుగా దర్శనమిస్తూ ఉన్నాడండి. కనుక వీటన్నిటికంటే సాధు సజ్జన సాంగత్యమే ఎక్కువ ఫలప్రదమని తెలుసుకో. మనస్సునకు ఇతర విషయాలయందు ఉండే సంగమును తొలగించటానికి సత్సంగమే ప్రధానము. ఈ సత్సంగము చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్తూ ఉన్నాడు స్వామి. ఎందుకంటే మనకి చెప్తారు, పూలతో కూరిన నారకు వాసన కల్గును కదా. ఒక నారతో పూలు కట్టాం, పూల చెండు ఒక నారతో కట్టాం. నారకి విడిగా నారని చూస్తే వాసన ఉండదు, ఈ పూలకి వాసన ఉంది. నారతో పూలు కట్టి 2 రోజులైన తర్వాత పూలు ఎండిపోయినాయి, ఆ పూలన్నీ తీసేసి ఆ ఉత్త నారని వాసన చూసాం, ఏమొస్తుందండి? పూల వాసన వస్తుంది. కనుక భక్తులు, యోగులు, సిద్ధులు, సాధకులు, గురువులు, వాళ్ళతో చక్కగా మనము గనక సాంగత్యము చేయగలిగితే మనకి చక్కగా భగవత్ సాన్నిధ్యము లభిస్తుంది అని ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారండి. భగవద్ విభూతులు చెప్తాడు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్తాడు, యమ నియమాలు చెప్తాడు, కర్మ జ్ఞాన భక్తి తత్వాలు అనేకము చెప్తాడండి. వేదాల అంతరార్థములు చెప్తాడు, తత్వములు చెప్తాడు. జనన మరణ వలయము, ఈ వలయము దీని గురించి చెప్తాడండి. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్తాడు. మిథిలా నగరంలో పింగళ అనే వేశ్య ఉంది, ఆ వేశ్య కథ చెప్తాడండి. రాజీవ సదృశ్య నయన విరాజిత సుగుణ విదేహ రాజ వినుత విభ్రాజిత కీర్తి సుధావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. కనుక ఈ అనేక రకాల కథలు కూడా చెప్తాడు. అంతేకాదు, ఉద్ధవ భగవత్ సేవను మించినది భాగవత సేవ అని ఉద్ధవునకు ముక్తి మార్గం ఉపదేశించగా ఆ పుణ్యపురుషుడు బదరికావనానికి వెళ్తాడు. కృష్ణస్వామిని వదలలేక 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 వదిలి కృష్ణుడి ఆజ్ఞ ప్రకారము ఈ ఉద్ధవుడు బదరికావనానికి వెళతాడు. అనంతరము బలరామకృష్ణులు ద్వారక విడిచి వచ్చే వేళకు యాదవులు మదిరాపాన మత్తులై సముద్రము ఒడ్డున కొట్టుకుంటూ రోకలి పొడి కలిసిన తరంగాల తాకిడికి అందరూ కూడా ప్రాణాలు వదిలారు. వీళ్ళందరూ కూడా ఆ పిక్నిక్కి వెళ్ళినటువంటి సమయంలో ఆ ప్రభాస తీర్థంలో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళలోనే అది వరకు ఈ యాదవుల్లోనే తగువులు ఉన్నాయి. ఆ తగువులన్నీ మళ్ళీ ఆ పూర్వపు విషయాలన్నీ కూడా తొవ్వుకుంటూ ఆ మద్యపానం తాగినటువంటి ఈ యాదవులు ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుతారు. అంటే ఆ రెల్లుగడ్డి, ఆ ఇనుప రజనుతో ఆ రెల్లుగడ్డి మొరిచింది ఆ తీరంలో చెప్పగా కదండి, ఆ రెల్లుగడ్డిని పీకి వాటితో కలహించుకొని కూడా చచ్చిపోతారు. అది చూసి బలరాముడు యోగ మార్గాన
అనంతునిలో లీనమయ్యాడు. ఒక వృక్షపు మొదల్లో కూర్చొని ధ్యాన స్థితిలో బలరాముడు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి తల వాల్చుతాడండి. వాసుదేవుడు ఒక నికుజ్జం దగ్గర విశ్రాంతిలో ఉండగా ఆయన ఆడించే పాదము, ఆయన చక్కగా పడుకున్నటువంటి ఆ స్థితిలోకి వాసుదేవుడు వెళతాడు. వైకుంఠానికి వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైనది. పైన ఆ దేవతాగణమందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఒక కాలు మీద ఒక కాలు వేసి ఆ బొటన వేలు పైకి వచ్చేట్టు దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి ఆ స్థితిలో ఆయన ఆడించే పాదము లేడి చెవిగా భ్రమించి ఒక బోయ బాణం విడిచాడు. అంతటితో ఆయన అవతారము చాలించబోతూ ఉన్నాడు. అప్పుడు ఆ బోయవాడు ఏమనుకున్నాడు, అరే ఇదేదో లేడి చెవి అనుకున్నాను, కాదల్లే ఉన్నది అని పరుగు పరుగున కృష్ణస్వామి దగ్గరికి వస్తాడు. కృష్ణస్వామిని పాపం అనేక రకాలుగా ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఎవరి వల్ల అయితే బ్రతుకుతూ ఉన్నామో, ఎవరి వల్ల అయితే ఈ సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉన్నాయో అటువంటి నీకు పట్ల నేను అపరాధము చేశాను, నన్ను మన్నించమని పలు విధాలా ప్రార్థిస్తే కృష్ణస్వామి నవ్వుతాడు. ఏముంది, నీ తప్పే ఉన్నదయ్యా, భలేవాడివే, ఇందులో నీ తప్పు లేదయ్యా. అవతారము చాలించే వేళకు దారకుడు వస్తాడండి. ఆ దారకుడు కూడా స్వామిని ఆ స్థితిలో చూసి చెలించిపోతాడు. నువ్వు త్వరగా వెళ్ళి మిగిలిన మన వాళ్లకు ఈ వార్త చెప్పు. తక్షణం అర్జునుని రప్పించి యాదవ గురు వృద్ధ స్త్రీ బాలకులను హస్తినాపురం తీసుకుని వెళ్ళమని చెప్పు అన్నాడండి. కోటి సూర్యకాంతితో గగన మార్గాన వచ్చేటువంటి నారాయణుని చూచి నిఖిల దేవ మునిగణాలు జయ జయధ్వానాలు చేశారు. కృష్ణస్వామి దేహాన్ని వదిలేశాడు. దీన్ని పురుష మేధము అంటారు. ఆ రకంగా కృష్ణస్వామి దేహాన్ని వదిలేశాడండి.